హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యాచురల్ యూత్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. మూవీ ఎలా ఉందో చెప్పాలంటే మూవీ డీసెంట్గా ఉంది. మూవీ వన్ టైం వాచబుల్ అంతే. ప్రదీప్ రంగనాథన్ 3 సినిమాస్ చూస్తే ఇది చాలా లో అనిపిస్తుంది. ప్రదీప్ రంగనాథన్ స్క్రిప్ట్ సెలెక్షన్ మొత్తం అన్ని మనకు తెలుసు. ఈ సినిమా ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతా ఈ రోజు రిలీజ్ అయింది. ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ టైం స్క్రిప్ట్ సెలెక్షన్ అంత అనిపించలేదు. తన ఫస్ట్ మూవీ లవ్ టుడే కానీ, డ్రాగన్ కానీ, మొన్న వచ్చిన డ్యూడ్ మూవీ వరకు స్క్రిప్ట్ సెలెక్షన్ వేరే లెవెల్లో ఉన్నింది. కొంచెం డిసప్పాయింట్ చేశాను, నాకైతే తట్టింది. తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే ట్రైలర్లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు కదా, 2040లో జరుగుతుంది ఈ స్టోరీ. మూవీ స్టోరీ లైన్ సింపుల్ భయ్యా, సింపుల్గా షార్ట్గా ఒకసారి చెప్పేస్తాను. లోకమంతా బాగా అప్డేట్ అయిపోయి ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. ప్రదీప్ రంగనాథన్ మాత్రం కానీ పచ్చదనం అనే ఒక సిటీలో ఉంటాడు. పచ్చదనం అంటే మొత్తం వాడి ఫోన్లు అలా ఉండదు, ఇంటర్నెట్ అలా ఉండదు, ఆ టైప్లో ఉంటుంది. హీరో ఆ ల్యాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ చూసి లవ్లో పడతాడు అనమాట. హీరోయిన్ మాత్రం బాగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి రీల్స్ అని, ఫాలోవర్స్ అని అనే పిచ్చిలో ఉంటది. వీళ్ళిద్దరికి ఎలా కనెక్షన్ అయింది. మూవీలో ఒక యాప్ ఉంటది, ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని. అది సూర్య గారు క్రియేట్ చేసి ఉంటారు యాప్ ని. ఆ యాపే చెప్తుంది నువ్వు ఒక మనిషిని లవ్ చేస్తున్నావా లేదా, ఎంత పర్సంటేజ్ మొత్తం చూపిస్తుంటది. అది ఆ యాప్ వల్ల హీరోకి హీరోయిన్ కి బ్రేకప్ అవుతుంది. అసలు బ్రేకప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనే మూవీని చూడండి మీరే. మొత్తం మూవీ స్టోరీ లైన్ చెప్పేస్తానని అనుకోబాకండి. జస్ట్ నేను శాంపుల్ వరకే చెప్పాను. తర్వాత స్టోరీ లైన్ అంతా మీరు మూవీ చూసిన తర్వాత తెలుసుకోండి. ఒక్క మాటలో చెప్పవచ్చు, ప్రదీప్ రంగనాథన్ తన యాక్టింగ్ తోనే సినిమాతో నడిపించేశారని చెప్పుకోవచ్చు. ఇంకా సెకండ్ హీరో వచ్చి అనిరుద్ధ్ భయ్య. ఎక్కడైతే సినిమా డల్ అవుతుందో అక్కడ మ్యూజిక్ జై అని లేపుతున్నాడు సినిమా మొత్తాన్ని. సాంగ్స్ అన్నీ మాత్రం బెటర్గానే ఉన్నాయి మూవీలో. డైరెక్టర్ కొంచెం స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి తీసుంటే సినిమా ఒక బ్లాక్ బస్టర్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్ వన్ టైం వాచబుల్ అనేది చెప్పచ్చు మూవీ మొత్తాన్ని. బట్ ఇంకో విషయం ఏంటంటే తన 3 మూవీస్ కంపేర్ చేస్తే దీనికి డే 1 కలెక్షన్ ఒక రోజు తక్కువ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఏమైనా ప్రదీప్ రంగనాథన్ హిట్ కొడతాడని ఆశిద్దాం. మూవీ మొత్తాన్ని నేను బ్యాడ్ అని చెప్పడం లేదు, మూవీ ఒక రవ్వ డిసప్పాయింట్ చేసిందని చెప్తున్నాను. ఇది ఎవరో తప్పుగా తీసుకోబాకండి. ఇంకా మన ఎల్ఐకే మూవీ మన రివ్యూ వచ్చేసి 2.6 అవుట్ ఆఫ్ 5. మూవీలో కామెడీ విషయానికి వచ్చేస్తే ఒక్కర క్రింజ్ అనిపిస్తుంది మూవీలో. మీకు గాన ప్రదీప్ రంగనాథన్ మూవీస్ గాన ఇంట్రెస్ట్ ఉంటే చూసే ప్రయత్నం చేయండి ఈ మూవీని. ఇంకా ప్రదీప్ అన్న ఒక రవ్వ స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఇంకా బెటర్ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ మూవీ గురించి ఇంకా పెద్ద మాట్లాడాలని అనిపించడం లేదు నాకు. ఓకే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు ఇంట్రెస్ట్ ఉండుంటుంది. కన్ఫామ్గా ఈ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.